జనసేనకు తెలుగుదేశం పార్టీకి మధ్యలో లింగమనేని అనే సంస్థ ఆధ్వర్యంలో ఏవో రహస్య సంప్రదింపులు జరిపినట్టుగా సాక్షులు ఈరోజు నేను ఒక కథనం చూశాను. కథనం మామూలు కథనం కాదు, అది చాలా బ్యానర్ పెట్టి మరి ముసుగులో జరుగుతుంది అది ఇదని ఆరోపణలు చేశారు. నాకు చాలా ఆశ్చర్యమే కాకుండా ఒక ఇంత అభ్యంతరకరం కూడా అనిపించింది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి చాలా కథనాలు వచ్చాయి. జనసేన టీడీపీతో కలుస్తుందని వైసీపీతో కలుస్తుందని టీడీపీ వాళ్ళ పత్రికల్లో లేదా వాళ్ళ సందర్భాలను బట్టి చెప్తూ వచ్చారు. ఈ ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ వాటిని ఖండించారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖండించారు. అయినా కానీ ఇదే ప్రచారం ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. రెండోది, ఈరోజు వచ్చిన కథనాన్ని కనుక చూస్తే ఒక సీనియర్ జర్నలిస్టుగా దాంట్లో ఎక్కడ ఉండాల్సిన ఆధారాలు తాడు బొంగరం ఏం లేవు. అంటే ఫోటోలు లేవు, లేదా పత్రాలు లేవు, లేకపోతే వివరాలు లేవు, ప్లేస్ లేదు, మనుషులు లేరు, ఏం లేదు. ఏదో గతంలో జరిగిన దాన్ని బట్టి వీళ్ళకి వాళ్ళే ఇచ్చారు స్థలం ఇల్లు, కాబట్టి ఇది జరిగి ఉండవచ్చు అని. ఇలా చూస్తే కనుక రాజశేఖర రెడ్డితో ఎప్పుడో ఒకసారి ఎంతో కొంత సంబంధం లేని వ్యాపార సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉండవేమో దాన్నే కనుక తీసుకుంటే. అలాగే చంద్రబాబు దగ్గర నుండి రాజశేఖర రెడ్డి దగ్గర చేరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుతో ఉన్న వ్యాపార సంస్థలు ఎన్ని ఉన్నాయో కూడా మనం చెప్పలేము. వ్యాపారాలు రాజకీయాలు పెనవేసుకుపోయిన కాలం. దీన్ని ఆధారం చేసుకొని నేను తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నాను అని 1-2 సార్లు చెప్తున్న ఒక పార్టీని తెలుగుదేశంతో కలిపి చూపించడం ఎందుకు, దీంట్లో ఉద్దేశం ఏంటన్నది, దీనివల్ల ప్రయోజనం ఏంటన్నది అంతకంటే కూడా వైసీపీ ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే జగన్ ఒక్కరే తెలుగుదేశాన్ని వ్యతిరేకించాలి, లేదు పవన్ను కూడా చూస్తున్నారేమో ప్రజలు అటు వెళ్తారేమో అనే ఒక ఆలోచన, ఒక చింత వీళ్ళని ఏమైనా పట్టుకుందా ఎక్కువగానే. నిన్ననే పవన్ వర్సెస్ జగన్ అనే సినారియో వస్తే ఎట్లా ఉంటుందని ఒక నిన్న మనం చర్చించాం. దానికి ఇది కొనసాగింపులాగా కనిపిస్తుంది. అలాంటి వాతావరణం వస్తుందని వాళ్ళు కూడా అనుకుంటున్నారేమో, అందుకని ముందస్తుగానే దాన్ని లక్ష్యంగా చేసుకొని కథనాలు ప్రచారంలో పెడుతున్నారా అని చెప్పి అనిపిస్తుంది. కానీ నాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బలమైన వ్యాపార వర్గాలు, వివిధ సామాజిక తరగతులు కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు. రకరకాల కారణాలు, వాళ్ళ కారణాలు ఉండొచ్చు. వీళ్ళు అనేక ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. అందులో జనసేనను కూడా కొంతమంది అభిమానిస్తుండొచ్చు, ఆదరిస్తుండొచ్చు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు ఏజెంట్లే అని చెప్పడం ద్వారా వాళ్ళను జనసేనను బలపరిచే వాళ్ళను కూడా కించపరిచినట్టుగా అవుతుంది, దూరం చేసుకున్నట్టుగా అవుతుందనే ఒక వాస్తవాన్ని వైఎస్ఆర్ పార్టీ తెలుసుకోవాల్సి ఉంటుంది. శత్రువు మిత్రుడు అంటారు, కానీ శత్రువును కూడా అట్టే కలిపి అక్కడ మిత్రుడిగా చూపించడం అనేది ఇదెక్కడ రాజకీయము, ఇదెక్కడ వ్యూహము? ఈ వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలను వాళ్ళు ఎందుకు సవరించుకోవడం లేదు, ఎందుకు సహించలేకపోతున్నారు అనే ఒక ప్రశ్న మటుకు ముఖ్యంగా ఉత్పన్నమవుతుంది. ఇక మూడోది, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, ఎంపీలు కూడా మనం జనసేనతో వెళ్తే మంచిదని చెప్పిన రోజులు ఉన్నాయి, అలా వెళ్ళారని చెప్పి కథనాలు రాసిన రోజులు ఉన్నాయి. అవేవి నిజం కాలేదు కదా. జనసేన లెఫ్ట్ పార్టీలు స్థిరంగా నికరంగా వాళ్ళు సభలు పెట్టుకుంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజల మద్దతుతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకున్న హంగు దప్పాలు, పెద్ద ఆర్థిక వనరులు లేవు. వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఆధారం లేని కథనాలు, చిన్న ఆధారం ఉంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడేవాడిని కాదు. కానీ ఒక జర్నలిస్టుగా మనం చెప్పగలుగుతాం ఈ కథనం కల్పితమా, కొంత ఆధారం దీనికి ఏమన్నా ఉందా అని. నాకైతే ఈ కథనంలో అలాంటి ఆధారం ఏమీ కనిపించలేదు. ఒక ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది దీంట్లో. ఈ ఆందోళన అధికార పార్టీకి మేలు చేసేది తప్ప అధికార పార్టీని వ్యతిరేకించే వాళ్లకు పెద్ద మేలు చేసేటటువంటిది కాదు. ఇంకోటి తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అందరినీ చంద్రబాబు దొడ్లోకి తోలేద్దామని ఆలోచన చేస్తే ఇది మిత్రులు చేయలేని మేలు ప్రత్యర్థులు చేసినట్టుగా అవుతుంది. ఇంకా దానికి ఇప్పుడు మాట్లాడితే ఎల్లో మీడియా అని అవతల వాళ్ళు రాసే వాటిని ఖండించేవాళ్ళు తాము కూడా ఎటువంటి కథనాలు రాస్తున్నాము, ఎలాంటి అంశాలు ప్రచారంలో పెడుతున్నాం అనేది వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ మీద మొదట ఆయన రాజకీయంగా నిలబడరు అని ఒక విధంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ లాంటి ప్రచారం చేశారు. ఇప్పటికి వచ్చేసరికి మళ్ళీ కొత్తగా ఆయన అటే వెళ్తున్నారు, అలాగే ఏజెంట్ అని ఒక 3వ దశలో ప్రచారం ప్రారంభిస్తున్నారు. బహుశా ఈ ప్రచారాలన్నీ కూడా ఆయన వెనక ఉన్న వాళ్ళల్లో ఆయన మీద విశ్వాసం మరింత బలపడడానికి దారితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే అంతకంతగా ఆయన ఇంకా నిర్మాణాత్మకంగా ఇంకా కమిటీలు వేసుకుంటూ, అభ్యర్థులను ప్రకటించుకుంటూ, కవాతులు చేసుకుంటూ ఆయన ముందుకు పోతున్నారు. చివరికి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. కానీ ఏదో జనసేన వచ్చి మా అవకాశాలు చెడగొట్టేస్తుంది
అని ఎవరన్నా అనుకుంటే మటుకు అంతకంటే పొరపాటు ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రచారం వాళ్ళది, ఎవరి పునాది వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. విధానాలు ప్రజానుకూలంగా ప్రజాస్వామికంగా ఉండి అన్ని తరగతులను ఆకర్షించాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద ఊరికినే రాళ్ళేసి వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు అని చెప్తే ఉపయోగం లేదు. విశ్వసనీయత అనేది ఎవరికి వాళ్ళు సృష్టించుకుంటారు. ఇంకొకరికి లేని విశ్వసనీయతను తమకు తాము ఆపాదించుకోవడం కానీ ఎదుటి వాళ్ళ విశ్వసనీయతకు విఘాతం కలిగించేటటువంటి ప్రచారాలు అదే పనిగా చేయటం కానీ ఎవరికి మంచిది కాదు. పవన్ కళ్యాణ్ జగన్ మీద ఉన్న గత కేసులు వీటన్నిటి విషయంలో చాలా నిర్దిష్టంగా ఉన్నారు. వాళ్ళిద్దరు రాజీ పడే అవకాశం ఎట్లాగూ లేదు. చంద్రబాబు ప్రభుత్వం మీద, లోకేష్ మీద, మంత్రివర్గం మీద ఇన్ని విమర్శలు చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు అనుకోవడం అది చిన్నపిల్లలు కూడా నమ్మేటటువంటి విషయం కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్టుగా పరిమితంగా వామపక్షాలకు సీట్లు కేటాయించి ఎక్కువ చోట్ల, అత్యధిక అన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మూడవది, ప్రధాన పార్టీ అనుకుంటున్న వైసీపీ ఈ వివిధ సంస్థలు, వ్యాపార వర్గాలు, సామాజిక తరగతుల సెంటిమెంట్స్ను, సెన్సిబిలిటీస్ను దృష్టిలో పెట్టుకోకుండా ఊరికైనా కథనాలు వదిలితే అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా వ్యతిరేకమయ్యేటటువంటి అవకాశం ఉంటుందేమో ఆలోచించి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.